హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఇది చాలా బాధాకరమైనది. ఇటువంటి ఘటన ఇంకా ఏ కుటుంబంలో కూడా రాకూడదని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటువంటి ఆలోచన ఇంకెవరు కూడా తెచ్చుకోకండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉంటారు, మన కుటుంబం ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దానిలో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అల్లు అర్జున్ అన్నకి ఇతను డైహార్డ్ ఫ్యాను. సో దాని వలన డిప్రెషన్కి వెళ్ళిపోయి చనిపోయాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇతని ప్రాపర్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మామిడిపల్లి గ్రామంలో ఇతను ఉంటాడు. ఇతను అల్లు అర్జున్ అన్నయ్యకి డైహార్డ్ ఫ్యాను. సో అన్న పేరు మీద చాలా యాక్టివిటీస్ చేసిండు. లైక్ ఎట్లా అంటే కొంచెం సినిమాలప్పుడు ఇట్లా హవా చేయడం కానీ, లేకపోతే అన్నయ్య పేరు మీద ఇప్పుడు కొంచెం మంది చేస్తుంటారు కదా అన్న మీద అభిమానంతో, ఇట్లా చాలా చేసిండు ఇతను కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కోసం, అంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం సౌదీ కూడా వెళ్ళిండు, అంటే డబ్బులు సంపాదించుకోవడానికి. సో అటు కష్టపడుతూ కూడా బన్నీ అన్న ఫ్యాన్గా ఉన్నాడు. అంటే అట్లా వర్క్ చేసుకుంటూ కూడా బన్నీ అన్న మీద అభిమానం మాత్రం తగ్గలేదు. ఇతనికి మ్యారేజ్ కూడా అయిందట పాపం. ఇది ఒకటి చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను చేసిండు కదా పాపం, వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఇది ఒకటి బాధాకరం అనిపిస్తుంది. ఇంకొకటి, సరే మరి అసలు ఈయన ఎందుకు ఇట్లా చేసుకున్నా అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఇతను చిన్నప్పంచలి అల్లు అర్జున్ అన్నకి డైహార్డ్ ఫ్యాను. అయితే ఇప్పటిదాకా చెప్పినా కదా అన్నయ్య పేరు మీద ఇట్లా యాక్టివిటీస్ చేసిందని చెప్పేసి, అంటే ఇట్లా బర్త్డే అప్పుడు సెలబ్రేషన్ చేయడం కానీ, లేకపోతే సినిమా అప్పుడు ఇట్లా హవా చేయడం కానీ చేస్తాడు కదా, అట్లా చాలా చేసిండట. చేస్తే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట, అరే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి బన్నీ అన్నకు డైహార్డ్ ఫ్యాన్ ఉన్నావు కదా, కనీసం ఒక్క ఫోటోను దిగలేవు, అసలు చిన్నప్పంచలి ఫ్యాన్ ఉన్నావు, అసలు ఎందుకురా నువ్వు కనీసం ఒక ఫోటోను దిగలేవు, ఇవన్నీ ఎందుకు వేస్తారో దేనికి రా అని చెప్పేసి అతని హేళన చేసారట. అట్లా హేళన చేసేసరికి పాపం అతను డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయాడు. సో అట్లా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి ఏదైతే మన సెల్ ఫోన్ టవర్ ఉంటాయి కదా, ఆ సెల్ ఫోన్ టవర్ పైకెక్కి ఆ పైనుంచి దూకి చనిపోయాడట. ఇది చాలా బాధాకరమైనది. అలా భార్యనే చెప్పింది. ఎందుకంటే అతని చాలా హేళన చేసిరట. హేళన చేయడం వల్ల పాపం అతను సెల్ ఫోన్ టవర్ నుంచి పైనుంచి దుంకి సూసైడ్ చేసుకున్నాడు. సో అంటే కొంతమంది ఎట్లా అంటే ఇట్లా హీరోల కోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంతకుముందు కూడా చేసిర్రు. అంటే దయచేసి చేయకండి. ఎందుకంటే హీరోలు, సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది బ్రదర్. సో వాళ్ళు కోట్లు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన ప్రాణం పోతే మన కుటుంబం జీవితాంతం ఏడ్చినా కూడా మనం తిరిగి రాము, జీవితాంతం బాధతోడు ఉంటారు. కాబట్టి ఒక్కోసారి ఆలోచించాలి. అయినా ఏ హీరో కూడా మా కోసం ప్రాణం ఇవ్వండి, లేకపోతే మా కోసం అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఏ హీరో కూడా అనడు. జస్ట్ వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళని అభిమానిస్తే వాళ్ళకి అదే చాలు. కాబట్టి అంటే బన్నీ అన్న కూడా అదే చెప్తాడు ఎప్పుడైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తాడు. ఫస్ట్ మీ ఫ్యామిలీ తర్వాత నేను అని చెప్పేసి చాలాసార్లు చెప్తాడు. ఎందుకంటే అంటే బన్నీ అన్న అంటే బన్నీ అనే కాదు, ఏ హీరో అయినా కూడా మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ అండ్ అలాగే మన కెరీర్ ఇంపార్టెంట్ అనే చెప్తారు. కానీ కాకపోతే ఇతను పాపం అతను ఫ్రెండ్స్ హేళన చేయడం వల్ల డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి పాపం ఇట్లా చేసినాడు. సో ఇదొకటి చాలా బాధాకరం. అంటే ఇటువంటి ఆలోచన ఇంకెవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ వీడియో చేసిన. సో ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ చేయడం వల్ల కూడా డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి ఇటువంటి ఆలోచనలు తెచ్చుకుంటారు, ఇలా చేస్తారు. కాబట్టి ఇంకా ఎవరు కూడా ఇలా చేయకండి. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ అయినా ఒకటే బ్రదర్. కాబట్టి ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోకండి. మీరు యాజ్ ఒక హీరోగా ఉండడం తప్పు, అంటే ఏమంటారంటే ఒక హీరోకు ఫ్యాన్ ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఎంతవరకు అభిమానించాలో అంతవరకు అభిమానించాలి. తర్వాత మన లైఫ్ ఏందో మనం చూసుకోవాలి. ఎందుకంటే ఏ హీరో కూడా మనకు ఆపద వస్తే ఆదుకోడు. చివరికి మనకి ఏ ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా మన ఫ్యామిలీ మనకు చూసుకుంటాయి. కాబట్టి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. హీరోను ఎంతగా అభిమానించాలో అంతవరకు అభిమానించాలి. ఎందుకంటే మనకు ఏ ఆపద వచ్చినా, మనకి ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ హీరో కూడా మనల్ని ఆదుకోడు. మన లైఫ్ మనదే.
వాళ్ళ లైఫ్ వాళ్ళదే. కాబట్టి ఇటువంటివి చేసేటప్పుడు మన భార్య పిల్లల్ని ఆలోచించండి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి. సో వాళ్ళకని ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ. కాబట్టి మీరు ఒక హీరోకి ఫ్యాన్గా ఉండడం తప్పని అంటలేను, కానీ కాకపోతే వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకు వేయండి. సో అందరికన్నా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ కాబట్టి సో మన ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత హీరోస్ ఏముంది బ్రదర్, వాళ్ళు సినిమాలు వేసుకుంటారు, లక్షలు సంపాదించుకుంటారు, కోట్లు సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయినా అంటే వాళ్ళే తప్పని అంటలేను, వాళ్ళు కూడా జస్ట్ ఒక ఏమంటారు వాళ్ళని అభిమానించి వాళ్ళ సినిమాలు చూసి మనం ఆనందపడితే సో వాళ్ళు కూడా అంతే కోరుకుంటారు, అంతే కదా. ఏ హీరో అయినా కూడా మా కోసం ప్రాణాలు వేయండి అని చెప్పేసి కూడా ఏ హీరో అనడు. కాబట్టి మనం అటువంటి ఆలోచనలు తెచ్చుకోవడం తప్పు. కాబట్టి ఈ వీడియోతో మీకు ఎంతో కొంత మోటివేషన్ అందింది అనుకుంటా. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా దానిలో ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఇస్తా. ఓకే, మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.